వెరీ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ అందరికీ. నా పేరు శ్రీనివాసాచారి. నేను కూడా చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్. కానీ జాబ్లో కంటే బెస్ట్ లైఫ్ బిజినెస్లో తెలుసుకొని బిజినెస్కి వెళ్ళిపోయినా. గోల్డ్ వర్క్ అనమాట మాది. మాకు కరోనా బిఫోర్ నాకు 2018లో బెస్ట్ అవకాశం నా లైఫ్లోకి వచ్చింది. కానీ అయితే పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ నా గోల్డ్ షాప్ నడుస్తున్నాయి, డబ్బులు లక్షల్లో ఉంది కాబట్టి కానీ అంత నెగ్లెక్ట్ చేసినమాట. కానీ కొన్ని సందర్భాల్లో కరోనా టైంలో రావడం వల్ల నాకు లైఫ్లో ఒక కంపారిజన్ చేసుకున్న ఒక బిజినెస్ని 2018లో వచ్చిన బిజినెస్ని పట్టించుకోలేదు. కానీ 2020లో కరోనా రావడం వల్ల నేను వాట్ ఈజ్ లైఫ్ అని తెలుసుకున్న. ఆ బిజినెస్ కంపెనీ పేరు వచ్చి మనకు వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్లో చాలా గొప్ప కంపెనీ. నాకు 2018లో నేను ఎందుకు పట్టించుకోనంటే వేరే వాళ్ళు అడగడం వల్ల, వేరే వాళ్ళని సజెషన్ తీసుకోవడం వల్ల, వాళ్ళు చెప్పిన నెగిటివ్స్, ఆ మామ కానీ కాక కానీ అన్నలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నెగిటివ్ చెప్పడం వల్ల నేను దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. కానీ నాకు నేను రియలైజ్ అయినా మళ్ళీ వాట్ ఈజ్ యాక్టివ్ ఇన్కమ్, వాట్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్ రియలైజ్ అయినాం. ఆ రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ నేను చెక్ చేసుకున్నా, నాకంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. కానీ దీనికంటే ముందు నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ప్రొడక్ట్స్ మళ్ళీ బాగుందా లేదా అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొడక్ట్స్ నేను మా మిస్సెస్ ప్రెగ్నెంట్ పైన కంప్లీట్గా ఇదే ప్రొడక్ట్స్ నేను బెస్ట్ ప్రొడక్ట్స్ వాడుకొని అట్లా మా ఫ్యామిలీ మొత్తం హెల్త్ ఛాలెంజెస్కి క్లియర్ చేసుకొని రిజల్ట్ వచ్చినాక ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ కనెక్ట్ కావడం జరిగింది 2020లో కరోనా సెకండ్ వేవ్ తర్వాత. అప్పుడు డిసిషన్ తీసుకున్నాం, ఈ బిజినెస్ ప్రొడక్ట్స్ అయితే బాగానే ఉంది, వీళ్ళతో కలిస్తే సక్సెస్ ఖచ్చితంగా వచ్చి నమ్మకం వచ్చింది. వాళ్ళని కలిసినాం. ఆ పర్సన్ పేరు మనకు శ్రీనివాస్ ఒడెమను, శివాని మేడం, పురుషోత్తమ దాస్ సార్, పూర్ణిమ మేడం. రియలీ ఫెంటాస్టిక్ లీడర్స్. నాకు లైఫ్ని మొత్తం వాళ్ళ నా కళ్ళ ముందు చూపించారు వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు అనేది. చెడు మాటలు వినకపోతే వినకపోవడం వల్ల నేను ఆ వినడం వల్ల నా 2018లో టైం వేస్ట్ చేసుకున్న 2 ఏళ్ళు. కానీ ఈరోజు నా లైఫ్ ఏమైందంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒకరి ఇన్కమ్ ఏమో 10 లక్షల ఇన్కమ్ తీసుకుంటారు, ఒకరి ఇన్కమ్ ఏమో 16 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకుంటారు. దీనివల్ల 2 ఇయర్స్ లైఫ్లో నెగిటివ్ని పట్టించుకోవడం వల్ల లైఫ్ టైం వేస్ట్ చేసుకోవడం జరిగింది. మీకు కూడా ఎందుకు చెప్తున్న వీడియో ఇంత నీట్గా అంటే చాలామంది వెస్ట్ బిజినెస్ అవకాశం ఎందరూ రావచ్చు, కానీ సక్సెస్ఫుల్ పర్సన్ మీకు కనెక్ట్ కాలేదు కాబట్టి మీరు ఆనే అయిపోతారు. సక్సెస్ఫుల్ లీడర్స్ మీరు కనెక్ట్ అయితే మీరు ఎప్పుడు ఆగిపోయే ఛాన్స్ లేదు. అందుకని మా అదృష్టం ఏంటంటే మా శ్రీనివాస్ ఒడెమన్ సార్ కూడా మమ్మల్ని తీసుకొచ్చిన గ్రేట్ పర్సన్. ఈరోజు నేను కార్ చూపించిన ఫస్ట్ వీడియో చూపించిన ఏదైతే ఉందో బెంజ్ కార్, అది అతనితో పాటు నేను ఈరోజు ఇక్కడ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఇలా టాటా నెక్సాన్ కార్ మెయింటైన్ చేస్తున్నాం, సార్ బెంజ్ కార్ మెయింటైన్ చేస్తుండు, స్కోడా కార్ మెయింటైన్ చేస్తుండు. నియర్ బై 2.5 crores పెట్టి ఇల్లు కూడా కట్టుకుంటాం. మంత్లీ యావరేజ్గా కనీసం 8 to 10 lakhs ఇన్కమ్ తీసుకుంటుంటాం. అట్లాంటి గొప్ప లీడర్ చేతిలో మేము ఉండడం వల్ల మేము వెళ్ళి సక్సెస్ అవ్వడం మాకు ఈజీ అయిపోయింది అనమాట. అందుకనే ఎవరో మాటలు వినండి, అందరి మాటలు వినండి, కానీ ఏది రైటు ఏది రాంగో తెలుసుకోవాల్సింది మీ అవసరాన్ని బట్టి, మీ డ్రీమ్స్ని బట్టి మీరు డిసైడ్ అవుతారు ఖచ్చితంగా. నా అదృష్టం ఏంటంటే సార్ ఇవాళ నా పక్కనే ఉన్నాడు, నేను సార్ కార్లోనే ట్రావెల్ చేస్తున్నాం. సార్ సక్సెస్ఫుల్ మాటల్లో మనం విందాం ఖచ్చితంగా. ప్లీజ్ కమాండ్ టు ద సార్ శ్రీనివాస్ ఒడెమన్ సార్. థ్యాంక్ యూ సార్ అన్న. సో గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. సో నేను శ్రీనివాస్ వడ్డేమాను. సో ఐమ్ వెరీ హ్యాపీ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ పేరెంట్స్, అండ్ థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ మై టీచర్స్ ఆల్సో. ఎందుకంటే సో ఈరోజు ఇందులో ఎవరు లేకపోయినా కూడా ఈ భూమి మీద మనం ఉండేవాళ్ళం కాదు, ఇంత బుద్ధిని తెలివిని నేర్చుకునే వాళ్ళం కాదు. సో మిత్రులారా, నేనేమంటున్నానంటే దేవుడు మనకి వరాలు ఇయ్యడు, శాపాలు ఇయ్యడు, అవకాశాలు మాత్రం దండిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ అవకాశాలని మనము సద్వినియోగం చేసుకోవడం వల్ల మనం సక్సెస్ఫుల్ పర్సన్ అని అవుతాం, ఫెయిల్యూర్ అన్న అవుతాం. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు, ఆ అవకాశాన్ని తీసుకున్న 7 సంవత్సరాలలో ఈరోజు మెర్సిడీస్ వాడుతున్నాం. ఇప్పుడు చాలామంది బయట పోయి మాట్లాడితే ఈ గప్పాలు అని మాట్లాడడం, తర్వాత ఇంకా ఏదేదో కామెంట్స్ పెట్టడంలో నీకు చిల్లర పైసలు కూడా రావు. కానీ బయటపడి పని చేస్తే కనీసం ఏదో ఒకటి నీ దగ్గర వస్తుంది. నేనేమంటున్నా అంటే చెప్పేటోడికి ఏమి సంగతి వదిలేయండి, కానీ వినేటోడికి ఏం ఆలోచన ఉంది. చూడండి, ఇప్పుడు నేను ఈ బిజినెస్ గురించి అన్న ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ, ఇట్లా రా అన్న అంటే మా మామ అట్లా అన్నాడు, శ్రీనివాస్ భాయ్ మా కాక ఇట్లా అన్నాడు, మా ఫ్రెండ్స్ అందరూ దీని గురించి మస్తు నెగిటివ్ మాట్లాడుతారు, ఇది ఎడా వర్కౌట్ అవుతుంది అని చెప్తుండే. 2 years ఆఫ్టర్ 2 years కరోనా చూడండి మనిషి లైఫ్ ఎట్లా కింద మీద అయిపోతుంది. సో ఎందుకు మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నాము అంటే జీవితం క్షణభంగురం, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఏమైనా కావచ్చు.
మన ఫ్యామిలీకి మనము రోడ్డు పైన పడేసే సిచ్యువేషన్కి కూడా మనం రావచ్చు. సో అప్రమత్తంగా మనం లేకపోతే చాలా ఇబ్బందుల పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మిత్రులారా, ఇదే బిజినెస్ నుంచి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం, మంచి కారు వాడుతున్నాం, మంచి ఇంట్లో ఉంటున్నాం, లగ్జరీ లైఫ్లో ఉంటున్నాం. సో ఇది మనము ఒకవేళ జాబ్లో ఒకవేళ అవుతుండేనా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అవుతుంటే ఈరోజు భూమి మీద పేదోడు అనేటోడు లేకపోతుండే కదా. సో మరి మనం ఏం ఆలోచిస్తున్నాం? వచ్చిన ఆపర్చునిటీని క్షుణ్ణంగా చెక్ చేసుకునేవాడు ఏమవుతాడంటే లీడర్ అవుతాడు, లేకపోతే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. కొట్టి పాడేసి ఏముందులే కింద ఒక కామెంట్ వాడేస్తే అయిపోతుంది, నేను తోపు అనే ఒక కామెంట్ వేస్తే ఏమవుతుంది అంటే జీవితం ఆడనే కామ్ అయిపోతుంది. సో ఒక్క నిమిషం టైం తీసుకొని ఈ వీడియోని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్ ఆన్ జాయిన్ us. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసిగా డైలీస్ నా 2 years నేను టైం వేస్ట్ చేసుకున్నాం. మీరు నాలాగా వేస్ట్ చేసుకోవద్దనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సెల్ఫ్ డౌట్స్తో ఆగిపోకండి. వెస్టేజ్ విన్నింగ్ టీంలో బీభత్సమైన సక్సెస్ పీపుల్ చాలామంది ఉన్నారు. సక్సెస్ని ఫాలో అయితే సక్సెస్ అవుతారు. ఆగిపోయే ఛాన్స్ ఉందంటే పక్కన వాళ్ళు ఆడితే ఆటోమేటిక్గా ఆగిపోతాం. ఆల్ ద వెరీ బెస్ట్ కమైజ్ జైనర్స్. మిమ్మల్ని సక్సెస్ చేసే రెస్పాన్సిబిలిటీ 100% మాది. అవకాశం చాలా గొప్పది. అవకాశం వాడుకోవడం ఖచ్చితంగా గెలుస్తారు. మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు శ్రీనివాస్ చారి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కమైజ్ జైనర్స్. విష్ యూ వెల్త్.